నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లును సమకూర్చడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరు నియోజకవర్గంలో 63 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. పెంటపాడులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన 10వ తరగతి మెరిట్ విద్యార్థులకు జరిగిన సత్కార కార్యక్రమంలో పాల్గొన్న టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి. ఈ నెల 27, 28వ తేదీలలో జరగనున్న తెలుగుదేశం మహానాడు లైవ్ టెలికాస్ట్ స్క్రీన్ను తాడేపల్లిగూడెం పట్టణంలో క్లస్టర్ వారీగా ఏర్పాటు చేస్తున్నాం. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ఏరియా ఆసుపత్రి ఆవరణలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్. పాల్గొన్న కూటమి నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు. జన సైనికుడు చవ్వాకుల వెంకటరమణ కుటుంబాన్ని పరామర్శించి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు సమకూర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ హయాంలో మోసపోయిన బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట గ్రామానికి చెందిన సుమారు 40 మంది లబ్ధిదారులు శనివారం స్థానిక జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం ఇచ్చారు. గత వైసీపీ హయాంలో ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేశారని, కానీ అవి ఎక్కడ ఉన్నాయో తెలియటం లేదని వాపోయారు. ఈ విషయంలో తమను వైసీపీ నేతలు మోసం చేశారని బాధితులు ఆరోపించారు. ఈ విషయాన్ని అప్పారావుపేట జనసేన నాయకులు నర్సపురెడ్డి దొరబాబు సహకారంతో శనివారం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లామని, తమకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. గీతలు తప్ప మాకు స్థలం అంటూ రాలేదు. ఎక్కడో జాగా చూపిస్తానని వేరే దుక్కుకు తీసుకెళ్లి అక్కడికి ఏమి చూపించింది లేదు. 10 మీటింగులు పెట్టారు. ఎవరు చేయలేదు. ప్రస్తుతానికి ఏంటంటే బొలిశెట్టి శ్రీను గారు చేస్తానన్నారని పని గట్టి ఈ రోజు నాడు మేము ఇక్కడ మాది తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట అండి. మాకు పట్టాకాయంతాలు ఇచ్చండి, మాకు స్థలాలు వచ్చినాయండి. దగ్గర ఒక 50-60 పేర్ల వరకు మా ఊళ్ళో వచ్చినాయండి. కానీ పట్టాకాయంతాలు ఇచ్చారు కానండి మాకు అసలు ఇప్పుడు వరకు కూడా ఆ స్థలం ఎక్కడ ఉందో ఏంటో అన్నది మాకు అసలు చెప్పలేదండి. మేము మా ఊళ్ళో ఉన్న అధికారులు ఈ కాంగ్రెస్ ఉండగా వచ్చినాయండి. అసలు ఇప్పుడు స్థలం ఎక్కడ ఉందో మాకు తెలియదండి. బొలిశెట్టి శ్రీను గారి దగ్గరికి మొన్న మీటింగ్ పెట్టారండి. ఆ మీటింగ్లోకి వచ్చి కనపడితే ఇంటికి రండి అమ్మా అన్నారండి. అందుకని మేము దొరబాబు గారిని తీసుకుని వచ్చామండి. ఆయన ఇది మేము ఆ దృష్టికి తీసుకెళ్తామమ్మా, ఖచ్చితంగా మీకు న్యాయం అయితే చేస్తాము. మాకు ఎటువంటి ఉపకారం కూడా ఆ ప్రభుత్వం మాకు చేయలేదు. కనీసం ఈయన అన్నారండి, ఎమ్మెల్యే గారు అన్నారండి, మేము చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాను, మీరు కంగారు పడొద్దు, మీరు చూపించారు కాబట్టి మీకు పట్టాకాయని తెలిపిస్తాం, మీకు స్థలాలు ఇప్పిస్తాం, మీరున్న చోట మీకు ఇప్పిస్తాం అని అన్నారండి. అలాగే చేయాలని కోరుకుంటున్నామండి. తర్వాత మేము మళ్ళీ ఆయన్నే మేము గెలిపించుకుంటామండి. బొలిశెట్టి శ్రీను గారిని మేము గెలిపించుకుంటామండి ఎమ్మెల్యే గారు. సార్ మాది అప్పారావుపేట అండి. అప్పారావుపేటగా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ ఉండగా మాకు ఈ సైట్ వచ్చిందండి. ఈ సైట్ వచ్చాక 6 సంవత్సరాలు అయిందండి. 6 సంవత్సరాల నుంచి మాకు ఒక పట్టా తప్పించి మాకు ఏమి కూడా ఇవ్వలేదు, మాకు ఏమి కూడా రాలేదండి.
ఉంగుటూరు నియోజకవర్గంలో అనారోగ్య సమస్యలతో వైద్యం చేయించుకొని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా భరోసా కల్పించే దిశగా ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు నిరంతరం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ సహాయం అందిస్తున్నారు. 63 మంది లబ్ధిదారులకు మంజూరైన 28,88,409 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శనివారం ఉంగుటూరు శాసనసభ్యుల క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ధర్మరాజు లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యం కారణంగా ఆర్థికంగా కృంగిపోకుండా ప్రభుత్వమే అండగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి అందిస్తున్నామన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 922 మంది లబ్ధిదారులకు గాను మొత్తం 6,63,64,101 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, వీర మహిళలు, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సాధించిన కృషి వెనుక ప్రభుత్వ సహకారం, ఉపాధ్యాయుల చిత్తశుద్ధి, బాధ్యత ప్రధాన కారణమని టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి పేర్కొంటూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. పెంటపాడు మండల యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల నుండి అత్యధిక మార్కులు సాధించిన 2 విద్యార్థులకు చొప్పున అభినందన సత్కార కార్యక్రమం పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్లో శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, డీఈఓ కేవీఎస్ రామాంజనేయులు, జనసేన నాయకులు కట్టుబోయిన కృష్ణప్రసాద్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయరామరాజు, క్రాంతి కుమార్, ఎంఈఓలు ఎం శ్రీనివాస్, టీవీ రామకృష్ణ, యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కన్వీనర్ కేవీఎస్ పాలూరి రామకృష్ణ, కిరణ్ కుమార్, కె మురళీకృష్ణ, పాఠశాలల హెచ్ఎంలు, మండల యూటీఎఫ్ శాఖ ప్రతినిధులు, పోస్ట్ బేస్ స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం దాట్ల పద్మజ తదితరులు పాల్గొన్నారు. టీచర్ ఎమ్మెల్సీ గోపిమూర్తి మండలంలో 10 పాఠశాల నుండి మొదటి 2 ర్యాంకులు సాధించిన 20 మంది విద్యార్థులను మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల యొక్క ఫలితాలు సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి సంవత్సరం. గత ఫలితాలు వస్తే మన వాళ్ళు చెప్పినట్టు 1-1-1-1 మా పాఠశాలదే సొంతం, 1-1-1 మా పాఠశాలదే సొంతం అని చెప్పి ప్రైవేట్ పాఠశాలల యొక్క ప్రచారాల హోరు ఎత్తేది. ఆ హోరుకి మూత వేయించినటువంటి ఆ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఆ హోరుకి మూత వేయించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి చదివించుకున్నటువంటి పిల్లల్ని వారి యొక్క రిజల్ట్నే యాడ్ల రూపంలో వేసుకునే పరిస్థితి నుంచి ఈ రోజున మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఫోటోలతో అన్ని మెయిన్ పత్రికల్లో ఆయన ఫోటో లేకుండా, ముఖ్యమంత్రి ఫోటో లేకుండా, విద్యాశాఖ అధికారుల ఫోటోలు లేకుండా ఓన్లీ ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే విత్తూర్ణులైనటువంటి పిల్లలతో యాడ్ చేయటం కూడా ఈ రోజున మన విద్యాశాఖ మంత్రి గారిని అభినందించవలసింది, ధన్యవాదాలు తెలియవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఎవరండి ప్రభుత్వ పాఠశాలకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఇన్ని సంవత్సరాల కాలంలో? ఆ వైపు విద్యాశాఖ మంత్రి గారిని మనం అభినందిస్తూ ఆయనకి మన ప్రభుత్వ పాఠశాల వైపు ఆ విధంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున విద్య అనేది మన భవిష్యత్తుని మార్చేది, 10 తరాల పేదరికాన్ని నిర్మూలించేదే విద్య. ఆ చదువుకున్న తర్వాత మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తే అప్పటి వరకు అనుభవించినటువంటి ఆ పేదరికాన్ని ఆ బిడ్డ చదువుకున్నటువంటి చదువుతో అది నిర్మూలించబడుతుంది. కాబట్టి అటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేదే ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్, అది విద్య. అటువంటి విద్యలో మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఒక ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించారు. ఆ సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఒక ఎమ్మెల్సీగా మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అటువంటి విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసి ఆ పిల్లల్ని సాకి తన పొంగుతో తన చెమటని తుడిసి ప్రోత్సహించినటువంటి తల్లులకి, తల్లిదండ్రులందరికీ కూడా మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉత్తీర్ణత సాధించడానికి ప్రథమ ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కృషి ఎంతగానో ఉంది. ఎందుకంటే
ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్కి అన్ని మౌలిక వసతులు ఇచ్చినప్పటికీ 100 మన నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు 100 రోజుల ప్రోగ్రామ్ ని తీసుకొచ్చి టీచర్స్ ముందు పెడితే వాళ్ళు ఆయనకు ధీటుగా పనిచేసి 100 రోజులు కూడా ఎంతో కష్టపడి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు మన మండల స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానాలు ఎంతో ఉత్తమమైన మార్కులు. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్లో రావడం పెద్ద విశేషం కాదు. గవర్నమెంట్ స్కూల్లో 600కి 590 మార్కులకు సుమారుగా వాళ్ళు ఉత్తీర్ణత సాధించారు. దీని వెనుక ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల కృషి ఎంతగానో ఉంది. వాళ్ళందరూ ఎదిగిన తర్వాత మన విదేశాల్లో ఉన్న ఎక్కడున్నా ముందుగా తల్లిదండ్రులు గుర్తు పెట్టుకుంటారు విద్యార్థులు, తర్వాత ఒక గురువుని మాత్రమే గుర్తు పెట్టుకుంటారు. అలాంటి చక్కటి విద్యను అందించిన మన ఉపాధ్యాయులందరినీ అభినందిస్తూ 2026 సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేకమైన సంవత్సరం కింద గుర్తించున్నాం. ఎందుకంటే మరి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఎదుర్కొని మరి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఈ రకమైన రిజల్ట్ను సాధించారంటే అది అక్కడ పనిచేసిన ఉపాధ్యాయులకి, అలాగే హెచ్ఎంస్కి, అలాగే అధికారుల యొక్క గొప్పతనం అనే విషయాన్ని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వేల జిల్లాలో 592 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ఒక నార్ని మేరక యలమంచిలి మండలం, అది కూడా మన ఎమ్మెల్సీ గారు ఊరు అమ్మాయి జిల్లా ఫస్ట్ సాధించింది. అలాగే వేదిక మీద ఉన్న మా ఎమ్మెల్సీ కూడా 89-90లో స్కూల్ ఫస్ట్ సాధించి వేళ మన ముందర ఉన్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. టీడీపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈ నెల 27, 28వ తేదీలలో క్లస్టర్ల వారీగా మహానాడు కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ స్క్రీన్లు ఏర్పాటు చేసి వర్చువల్గా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం కార్యాలయంలో ఆయన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం 11 క్లస్టర్లో ఈ నెల 27, 28వ తేదీలలో మహానాడు కార్యక్రమం జరుగుతోందని, ఆయా క్లస్టర్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో నెల్లూరులో జరగవలసిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసిన సంగతి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా తెలుసు. అయితే ఈ కార్యక్రమాన్ని మరి వర్చువల్గా చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పాలిట్ బ్యూరో, అలాగే రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ సభ్యుల అందరితోటి విజయవాడలోని మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నిర్వహించి ఆ కార్యక్రమాన్ని 175 నియోజకవర్గాల్లోనూ, అందులోనూ ప్రతి క్లస్టర్లోనూ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ సూచించడంతో మేమందరం కూడా ఇది ఏమన్నా తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పిన మీదట మరి పరిశీలించి మరి పాలిట్ బ్యూరోలో ఆలోచించి లేదు ప్రతి క్లస్టర్లో చేయవలసిందే అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మూలంగా మరి వేళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామరాజు గారి మరి ఆధ్వర్యంలో మరి పిలుపునివ్వడం జరిగింది, క్లస్టర్ల ప్రకారంగా చేయాలని చెప్పి. దానిని అనుసరించి వేళ ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 11 క్లస్టర్లు ఉన్నాయో ఆ క్లస్టర్ల ప్రకారంగా ఏర్పాటు చేయడం జరిగింది. 27, 28 రెండు రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఈరోజు నారా లోకేష్ గారు ఒక జూమ్ కాన్ఫరెన్స్ తీసుకుని మా అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. అలాగే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ ఆదేశించిందో ఆ ఆదేశాలను అనుసరించి
మాకు ఒక సిస్టమ్ ప్రకారంగా పైనుంచి ఒక దీనికి సంబంధించిన సామాగ్రి కూడా పంపిస్తానని చెప్పడం జరిగింది. అలాగే అన్ని హంగులతోటి ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి తెలుగుదేశం పార్టీ చేసే తీర్మానాలన్నింటినీ కూడా బలపరచడం, అలాగే ఎవరైతే సీనియర్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సన్మానించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలోని ఏరియా హాస్పిటల్ వద్ద మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏరియా హాస్పిటల్ వద్ద రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను కమిషనర్ ఎం యేసుబాబు స్వయంగా చీపురు పెట్టి శుభ్రం చేశారు. అధికారులు సిబ్బందితో కలిసి శ్రమదానం చేశారు. హాస్పిటల్ రోడ్డు ప్రక్కన ఉన్న మురుగు కాలువలను శుభ్రం చేయించి పూడిక తీయించారు. దోమలు వ్యాపించకుండా బ్లీచింగ్, మలేరియా ఆయిల్ స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ కార్మికులు, స్థానిక రాజకీయ నాయకులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎం యేసుబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వత్తినపల్లి కాశీ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, బీజేపీ నాయకులు గట్టి మాణిక్యాలరావు, జనసేన నాయకులు చాపల రమేష్, డాక్టర్ కర్రి భాస్కర్ రావు, కాళ్ల గోపీకృష్ణ, ఎరుబండి సతీష్, మద్దాల మణికుమార్, రౌతు సోమరాజు, రాగిరెడ్డి ప్రసాద్, యాదాల శివాజీ, మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గొన్నం మోహన్ రావు, ట్రెజరర్ సిద్ధాబత్తుల సూర్యనారాయణ, సెక్రటరీ ఆకుల బాలరామకృష్ణ, మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం ఈ రోజు నుంచి జూన్ 19వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం ఎవ్రీడే యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీస్ మనం ఏ రోజు ఎక్కడ ఏం పని చేస్తాం అనేది కూడా అందరికీ ఇన్ఫార్మ్ చేసాం. ఈ కార్యక్రమంలో ఈ పట్టణంలో ఉన్న అధికారులు అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, అలాగే ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అవ్వాలి, స్వచ్ఛంద సంస్థలు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. అందరూ కలిసికట్టుగా పనిచేసి రోడ్లు, డ్రైన్లు క్లీన్ చేయాలి. ఎక్కడైతే రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్ ఉన్నాయో, అంటే గ్యాదర్ అవి డస్ట్ ఎక్కువగా ఉండి, దిబ్బలు ఉండి, లేకపోతే ఎక్కడ చెత్త ఉన్న చోట అన్నీ కూడా మన గ్యాదర్ అవి అదంతా కంబైన్డ్గా అందరూ కలిసి క్లీన్ చేసే కార్యక్రమం 1 మంత్ షెడ్యూల్ ప్రభుత్వం ఇచ్చింది కనుక షెడ్యూల్లో మన అందరూ భాగస్వాములు అయ్యి మన తాడేపల్లిగూడెం పట్టణాన్ని క్లీన్ పట్టణంగా, క్లీన్ తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దుకోవడానికి మీ అందరి సహకారం అందిస్తారని కోరుకుంటూ ముందు ఫస్ట్ మనం 2-3 స్లోగన్స్ చెప్తాం. చెప్పిన తర్వాత అప్పుడు ర్యాలీగా వెళ్తాం. తర్వాత అప్పుడు ఎక్కడైతే ఈ రోడ్లో ఒక ఏరియా హాస్పిటల్ రోడ్ తీసుకున్నాం ఈరోజు, ఈ రోడ్లో ఎక్కడైతే డస్ట్ ఉందో, లేకపోతే ఎక్కడైతే చెత్త ఉందో ఆ చెత్త కుప్పలు ఎత్తి దాన్ని అంతా క్లీన్ చేస్తామండి ఈరోజు ఈ కార్యక్రమం. తర్వాత తదుపరి రేపు షెడ్యూల్ కూడా 1 by 1 ఉంటుంది. రేపు ఎవ్రీడే షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్లో అందరూ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. మన రాష్ట్ర గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మే 23 నుంచి జూన్ 20వ తారీఖు వరకు జరిగే ఆపరేషన్ క్లీనింగ్ చెత్త మీద ప్రతి వార్డులో అవగాహన కల్పించడం, అలాగే పొడి చెత్త, తడి చెత్త వేరు చేయడం, అలాగే ప్రతి వార్డులో ఉన్న రోడ్లను శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలని ఉన్నాయని తొలగించడమే కాకుండా మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో, మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులందరూ పాల్గొనడం ప్రతి ఒక్కరు ఒక బాధ్యత. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఉదయం జరిగే ఈ కార్యక్రమాల్లో మన ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా పాల్గొని మన వార్డులో చెత్త రాకుండా చూసుకోవాలి. అలాగే మా సోదరుడు చెప్పినట్టు P4 కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలోనే మనం 2వ స్థానం రావడం జరిగింది. అలాగే జిల్లాలో 1వ స్థానం రావడం మన ఎమ్మెల్యే గారి యొక్క కృషి పట్టుదలతో జరుగుతుంది. ఎందుకంటే అనుభవం గల ఎమ్మెల్యేగా ఉండడం వల్ల మనకి ఏది జరగాలన్న విషయాన్ని కూడా మున్సిపాలిటీ ద్వారా చేయడం, అలాగే దానికి తగ్గట్టు సిబ్బంది అందరూ కూడా సహాయ సహకారాలు అందించడం మనకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎక్కడ చూసినా కూడా క్లీన్ స్వీప్గా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. కాబట్టి ప్రజలను ఇంకా అవేర్నెస్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఏదైతే తడి చెత్త, పొడి చెత్త మీద, అలాగే టెర్రస్ గార్డెన్ అని, హ్యాండ్ వాష్ అని అనేక కార్యక్రమాలు మొన్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలను అవేర్నెస్ చేసి దీనివల్ల మరి అనారోగ్యాలు రాకుండా ఉండాలని ఒక ఆలోచనతో పెట్టడం. కాబట్టి ఇప్పుడు క్లీన్ స్వీప్ అని పెట్టి మళ్ళీ ఈ రోడ్ల మీద ఏదైతే చెత్త ఉందో ఆ చెత్తను ఎలాగ క్లీన్ చేయాలి, ప్రజలు కూడా భాగస్వామ్యం చేసి మున్సిపల్ సిబ్బందికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరూ కూడా ప్రజాప్రతినిధులు, అలాగే ప్రజలు,
అధికారులు అందరూ కూడా కలిపి చేస్తేనే మన తాడేపల్లిగూడెం స్వచ్ఛ మిషన్ కింద ఏర్పడుతుంది. దీనికి మనకి రాష్ట్రంలోనే ఇవాళ మరి 2వ స్థానంలో ఉంది. ఇవాళ మొదటి స్థానం రావాలని చెప్పి తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆలోచిస్తున్నారు. దీనికి కమిషనర్ గారు అలాగే మున్సిపల్ సిబ్బంది ప్రతి వ్యక్తి శానిటరీ వర్కర్స్ నుంచి మేస్త్రి కాడి నుంచి ఇంజనీరింగ్ వర్క్ రెవెన్యూ అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులు వార్డు ఇన్ఛార్జీలు కాడి నుంచి అలాగే అధ్యక్షులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పనిచేస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పర్యావరణ పరిరక్షణగా ఉండాలంటే చెత్తను ఎక్కడ పెడితే అక్కడ వేయకూడదు అనేది నినాదంతో మన తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో మరి జనహితం కోసం ప్రజల్ని మమేకం చేయడం కోసం ఇప్పటికే అనేక చెట్లు మొక్కలు మన ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇది గ్రీన్ తాడేపల్లిగూడెంగా మలచడంలో మొదటి పాత్రలో ఉందనేటువంటి విషయాన్ని మనందరం చూస్తూ ఉన్నాం. దానికి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఎంతో శ్రద్ధతోటి మరి వారు ఎన్నో మంచి విశేషమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఎవరైతే ప్రజలు మనకి ఇంట్లో కాదు రోడ్డు మీద పడేస్తే పోతుందిలే అనేటువంటి భావంతో కాకుండా దానివల్ల అనేక మరి రోగాలు బారిన పడేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ చూస్తున్నాం మరి ప్రతి వారు కూడా ఈ ఫీవర్స్ తోటి లేకపోతే అనేక రకాల రోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారంటే ముఖ్యంగా మరి చెత్తే కారణం. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే కనుక చెత్తను రోడ్డు మీద పడేయకూడదు. ఈ మన రోడ్డు ముందు ఉండేటువంటి ఇల్లు లోపల మనదే కాదు బయట కూడా మనదే అనేటువంటి భావంతో అందరూ ఉండాలని చెప్పేసి కోరుతూ, ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది స్వచ్ఛ భారత్లో ఒక భాగంగా ప్రతి రోడ్డు ప్రతి వీధి అన్నీ కూడా శుభ్రంగా ఉండాలని మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. డ్రైన్లు, రోడ్డు పక్కన చెత్తలు, దట్టు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా అంటే ఇది ఒక ప్రైమ్ ఏరియా. ఇది అందరూ కూడా ఈ రోడ్డు మీదే ఫోకస్ ఎందుకు ఉంటుందంటే ప్రతినిత్యం వచ్చే వెహికల్స్ కానీ వచ్చే పేషెంట్లకు కానీ శుభ్రత కనిపించాలనే ఉద్దేశంతో ముందు ఈ రోడ్ సెలెక్ట్ చేసి శుభ్రం చేయడం జరుగుతుంది. అందుకు అందరూ కూడా ఈ వార్డు ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇది మున్సిపాలిటీ పనే కాదు, మన పని కూడా. మనకు తడి చెత్త పొడి చెత్త విడిగా బయట డబ్బాలు పెడుతున్నారు. మనం కూడా చెత్త రోడ్డు మీద వేయకుండా వ్యాన్లోకి అందించేలాగా ఏ చెత్త దానికి ఇచ్చేలా ఏర్పాటు చేయాలి. ఇది మనకి వార్డు పెద్దలు కూడా దీన్ని వార్డులో అందరికీ అవగాహన కల్పించేలా చేస్తే కనుక పని ఈజీ అవుతుంది. దాని ప్రకారం చూసుకుంటే కనుక రోడ్లన్నీ ఇప్పటికీ క్లీన్గా ఉంటాయని. అలాగే ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం కూడా చాలా వరకు కమిషనర్ గారు ఆధ్వర్యంలో అది తగ్గించడం జరిగింది. సో ఎవరి కాళ్ళు శుభ్రత పాటిస్తే కనుక ఈ స్వీప్ క్లీన్ ఇంకా సక్సెస్గా ముందవుద్దని ప్రార్థిస్తాను. దయించి అందరూ కూడా ఈ చెత్త నిర్మూలన కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, ఐఐటి మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, ఏసీ నాన్ ఏసీ బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్
నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. పాతూరు యూత్ సభ్యుడు, జన సైనికుడు చవ్వాకుల వెంకటరమణ మృతి పార్టీకి, పాతూరు యూత్కు తీరని లోటని శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ బొల్సెట్టి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన పాతూరులోని వెంకటరమణ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటరమణ కుటుంబ సభ్యులను పరామర్శించి తన వంతు సహాయంగా 3 లక్షల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించారు. వెంకటరమణ భార్య, పిల్లలను ఆయన పరామర్శించారు. భవిష్యత్తులో వెంకటరమణ కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పైబోయిన వెంకటరామయ్య, మద్దాల మణికుమార్, నీలం సురేష్, పట్నాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, బలసలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగ మంజీ, కాళ్ల గోపీకృష్ణ, యాదాల శివాజీ, చాపల రమేష్, నల్లగంచు రాంబాబు, బైనపాలపు ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. జన సైనికుడు, బలుసులమ్మ తల్లి సేవకుడు, పాతూరు సభ్యుడు, మా మిత్రుడు చవ్వాకుల రమణ ఆకస్మిక మరణం చాలా బాధాకరం. ఆయన లేని లోటు తీరంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్థానిక శాసనసభ్యులు శ్రీ బొల్సెట్టి శ్రీనివాస్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి అండగా ఉండే విధంగా ఆయన 3 లక్షల రూపాయలు సహాయం చేయటం జరిగింది. వాళ్ళ యొక్క పిల్లలు విద్యా అభివృద్ధికి పాటుపడతానని ఆయన హామీ ఇవ్వటం జరిగింది. అలాగే రమణ ఒక మంచి వ్యక్తి. అలాగే బలుసులమ్మ తల్లికి ఎప్పుడు కూడా సేవ చేసుకుని పాతూరు యూత్ సభ్యులు అందరినీ కూడా కలుపుకుని వెళ్ళే వ్యక్తి. అలాంటి వ్యక్తి మరణం చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బలుసులమ్మ దేవస్థానం ప్రధాన సేవకులైనటువంటి చవ్వాకుల దుర్గా వెంకటరమణ మన 19వ తారీఖున గుండెపోటుతో ఆకస్మిక మరణం సంభవించడం వల్ల మా అందరికీ దూరం అయ్యాడు. ఆ రోజు నుంచి మా మిత్ర బృందం అంతా కూడా, మా పాతూరు యూత్ అలాగే బలుసులమ్మ సేవా సంఘం అందరూ కూడా శోకాప్త హృదయాలతో వీడ్కోలు పడడం జరిగింది. ఈ రోజున మన స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ శ్రీ బొల్సెట్టి శ్రీనివాస్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అతనికి 2 చిన్నపిల్లలు మాత్రం ఉండటం వల్ల అన్నయ్య గారు పెద్ద హృదయంతో ఆ పిల్లలిద్దరినీ మంచి చదువులు చదివించి మనం అండగా నిలబడాలని మా అందరినీ ప్రోత్సహించడంతో పాటు ఆయన తమ వంతుగా ఒక 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించి ఆ పిల్లలిద్దరికీ కూడా కొండంత అండగా నిలబడినందుకు ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మా మిత్రుడు పాతూరు సభ్యుడు చవ్వాకుల రమణ అకాల మరణం మన 19వ తారీఖున మరణించడం, అది అటు బలుసులమ్మ గుడి సేవ చేసుకునే వ్యక్తిగానే కాకుండా మా పాతూరు యూత్ కాకుండా వ్యక్తిగతంగా మా అందరికీ కూడా చాలా తీరం లోటు. అటువంటి వ్యక్తి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని గౌరవ శాసనసభ్యులు శ్రీ బొల్సెట్టి శ్రీనివాస్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళిపోవడమే కాకుండా ఆ కుటుంబానికి మీతో పాటు నేను కూడా అండగా ఉంటానని, వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లల యొక్క చదువులకి ఏ ఇబ్బంది లేకుండా
ఆయనకి 3 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి మా పాతూరు తరఫున అలాగే బలుసులమ్మ ఆలయ కమిటీ తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఉంగుటూరు నియోజకవర్గ జనసేన యువ నాయకులు వట్టి పవన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గ నాయకులు బొమ్ముడి సొసైటీ చైర్మన్ మైలవరపు గోపాలకృష్ణ, రాచూరు గ్రామ జనసేన నాయకులు మందా శ్రీనివాసరెడ్డి, బేమడోలు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అడబాల బాబీ, ఉంగుటూరు మండల మాజీ జడ్పీటీసీ కాటి కిరణ్ కుమార్, పోళ్ల విశాల సహకార సంఘం అధ్యక్షులు వట్టి నారాయణ తదితరులు వట్టి పవన్ కుమార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, రాజకీయంగా ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. బదిలీపై వెళ్తున్న రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ భగవాన్ నాయక్ను తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి రవి అగర్వాల్ సత్కరించారు. సీసీఐ నాయక్ ఏలూరు నుండి గుడివాడ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గుడివాడ నుండి డి కిరణ్ సీసీఐగా ఏలూరు బదిలీపై వచ్చారు. ప్రయాణికుల సంక్షేమానికి భగవాన్ నాయక్ చేసిన సేవలు కొనియాడారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డి కిరణ్కు స్వాగతం పలికారు. ప్రయాణికుల కోసం వేసవిలో మంచినీటి చలివేంద్రం రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్కు పేరూరి కాశీకి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పేరూరి కాశీ, పురుషోత్తం అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. భగవాన్ నాయక్ గారు సిసిఐ గారు ఏలూరు నుంచి గుడివాడ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈయన సర్వీసెస్ తాడేపల్లి స్టేషన్కి ఈ రీజన్కి అంత చాలా ఉపయోగపడినాయి. గుడివాడ కూడా మరింత ఉపయోగపడతాయి. అలాగే కిరణ్ గారు మనకి ఇక్కడ ఇంతకుముందు చిరపరిచితులు, మళ్ళీ ఏలూరు వచ్చారు. ఆయన సర్వీస్ మనం ఉపయోగించుని తాడేపల్లి స్టేషన్లో ట్రైన్స్ ఇంకా ఆగుతాయని, స్టేషన్ డెవలప్మెంట్ అవుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బలుసులమ్మ గుడి సమీపంలో తిరుమలరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రానికి శనివారం టైలర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆకాశపు స్వామి కుమారుడు బాలు వివాహ వార్షికోత్సవ సందర్భంగా శనివారం మజ్జిగను స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ ఆకాశపు స్వామి, మాజీ కౌన్సిలర్ కాకర్ల సుభద్ర, ఆకాశపు బాలు, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గత 35 రోజులుగా మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. బలుసులమ్మ గుడి సమీపంలో గల మన తెలుగుదేశం కార్యకర్త తిరుమలశెట్టి తిరుమలరావు గారు మజ్జిగ చలివేంద్రం ఓపెన్ చేసిన అందరికీ తెలిసిన విషయమే. గత 35 రోజులుగా ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన దిగ్విజయంగా జరపడం గొప్ప విశ్వాసంగా భావిస్తూ, నిన్న మా అబ్బాయి ఆకాశం బాలు పెళ్లి రోజు సందర్భంగా నాకు అవకాశం ఉందని కోరగా నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేసామని 23 రోజులు పెట్టుకోండి అని చెప్పి ఆయన మాకు ఈ రోజు అవకాశం కల్పించారు. అలాగే అదేవిధంగా ఈ రోజు మా అబ్బాయి పెళ్లి రోజు సందర్భంగా ఆకాశం బాలు పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు ఈ మజ్జిగ వితరణ కార్యక్రమం మాకు ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు ఎక్కడ వీలైతే అక్కడ ప్రజలకి ఇలాగే మనం సేవ చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన తిరుమలరావు గారికి, తిరుమల సభ్యులందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తిరుమలరావు గారు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గత 35 రోజుల నుంచి కూడా ఈ చలివేంద్రాన్ని ఆపకుండా ప్రతిరోజు కూడా మజ్జిగ వితరణ చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఎంతో తాడేపల్లిగూడెం అంటే దాతృత్వానికి మారిపోయారు. అదే విధంగా తాడేపల్లిగూడెంలో ప్రతి చోట మజ్జిగ చలివేంద్రాలు ఎన్నో ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి దాహార్తితో ఉన్న వాళ్ళందరికీ కూడా దాహార్తిని తీరుస్తూ, డిహైడ్రేట్ అయిపోతున్న అందరూ కూడా ఈ మజ్జిగ తాగి ఎంతో సంతోషిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి చోట కూడా ఈ చలివేంద్రాలు కొద్ది వారు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మా సోదరుడు బాలు నిన్నటి రోజున పెళ్లి రోజు అయితే ఏంటంటే నిన్న ఆల్రెడీ ఎవరో వితరణ చేయడం వల్ల ఈ రోజు ఆ కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన తిరుమలరావు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉపాధి వేతన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పర్యటనలో భాగంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెలి సోమరాజు తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలో ఉపాధి పని ప్రదేశంలో కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాముల వెంకటరామారావు, మెరిపే పండు, గడ్డం బ్రహ్మానందం, నాగయ్య, జి ముత్యాలమ్మ, దిరుసుమరు నాగరత్నం, టి కళావతి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో శనివారం వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. కథలు చెప్పడం, కథల పుస్తకాలు చదివించడం, పుస్తక సమీక్ష, ప్లాస్టిక్ వస్తువులు వాడటం వల్ల కలిగే నష్టాలు, భూమి మీద నివాసం ఉండేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూమిలో ఉండే నీరు శాతం, విశిష్టతలు గురించి రీసోర్స్ పర్సన్ పత్తి వీరస్వామి తెలియజేశారు.
వి జాన్బాబు నదీ జలాల గురించి వివరించారు. మల్లిపూడి షర్మిల కథలు చెప్పారు. కెవై ప్రశాంతి ఇంగ్లీష్ గ్రామర్ గురించి వివరించారు. 11 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం స్నాక్స్ అందజేశారు. గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, ఎగుమతిదారులు, మేత తయారీదారులు, దళారులు సిండికేట్గా మారి రొయ్యల ధరలు తగ్గించి వేసి సాగిస్తున్న దోపిడీని అరికట్టి రొయ్యలకు గిట్టుబాటు ధరలు కల్పించి రొయ్యల రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఏలూరు అన్నే భవనంలో రొయ్యల రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని ఆక్వా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. పోరాడుతున్న ఆక్వా రైతులకు రైతు సంఘం తరపున సంఘీభావం ప్రకటించారు. జిల్లాలో రొయ్యలు సాగు చేస్తున్న రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ప్రధానంగా సిండికేట్ వ్యాపారం చేయడం ద్వారా అంటే ఎగుమతిదారులు అట్లాగే ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు సిండికేట్గా మారిపోయి రొయ్యల ధరలు తగ్గించేస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తే గడిచిన 10 రోజుల కాలంలో ఇవాళ కేజీ రొయ్యలకి సంబంధించి 30 నుంచి 40 రూపాయల వరకు తగ్గించిన పరిస్థితి ఉన్నది. ఎకరానికి ₹1,00,000 వరకు రొయ్యల రైతులు నష్టపోతూ ఉన్నారు. ఒకవైపు ఏమో కంపెనీలు మేతల ధరలు పెంచడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అంటే ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి, సాగు ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆక్వా రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితి ఇవాళ ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరొకవైపు ట్రంప్ సుంకాలు, మరొకవైపు యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు నిలిచిపోయి తగ్గిపోయే పేరుతో కూడా గతంలో రొయ్యల ధరలు తగ్గించారు. ఇప్పుడు క్రమంగా ధరలు తగ్గించడం వల్ల రొయ్యల రైతులు నష్టపోతూ ఉన్నారు. తాడేపల్లిగూడెంలోని హరే కృష్ణ ఇస్కాన్ మందిరంలో శ్రవణకీర్తన భవన్లో పురుషోత్తమ మాసం సందర్భంగా ప్రతి మంగళవారం భక్తులు తమ స్వహస్త్రాలతో స్వయంగా జగన్నాథుడికి హారతి ఇచ్చుకునే అవకాశం కల్పించారు. అవకాశాలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండని నిర్వాహకులు సూచించారు. नमस्ते सारस्वते देवे नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట శ్రీనివాసరామాలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. డాక్టర్ చిట్యాల సురేంద్ర పద్మిని దంపతులు ప్రసాద వితరణ చేశారు. మాణికిరెడ్డి మంగరాజు, బాల త్రిపుర సుందరి దంపతులు కుమారుడు చిరంజీవి, భానుతేజల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామికి కండువా, దండ, గజమాల సమర్పించారు. అన్నదానం చేయదలుచుకున్న వారు 2 వారాల ముందుగా కమిటీ వారిని గాని ఆలయ అర్చకులని గాని సంప్రదించాలని శ్రీనివాసరామాలయం కమిటీ సభ్యులు కోరారు. శ్రీ శ్రీనివాసరామాలయంలో మరి వాళ్ళ శనివారం సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి కూడా స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కొడవటిగంటి సీతారాం పవన్ గారి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అలాగే భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మరి వాళ్ళ శనివారం సందర్భంగా పొద్దున్న స్వామివారికి మహాప్రసాదం నైవేద్యం నిమిత్తం డాక్టర్ చిట్యాల సురేంద్ర శ్రీమతి పద్మిని దంపతులు ఇవాళ ప్రసాదాన్ని అందించారు. మరి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఇవాళ మధ్యాహ్నం జరిగే అన్నదాన కార్యక్రమానికి పడమర విప్పర్ గ్రామ వాస్తవ్యులు శ్రీ మాణికిరెడ్డి మంగరాజు, శ్రీమతి బాల త్రిపుర సుందరి దంపతుల కుమారులు శ్రీ భానుతేజ గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు. మరి వారు ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉండి అన్నదాన కార్యక్రమంలో కూడా దగ్గరుండి పాల్గొంటున్నారు. మరి సందర్భంగా వారికి ఆలయ కమిటీ తరఫున భక్తుల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఈరోజు స్వామివారికి మరి ఉదయం స్వామివారికి నైవేద్యం మహాప్రసాద వితరణకి సహకారం డాక్టర్ చిట్యాల సురేంద్ర శ్రీమతి పద్మిని దంపతులు, అలాగే స్వామివారికి కండువాదండ మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం శ్రీ మాణికిరెడ్డి మంగరాజు, శ్రీమతి బాల త్రిపుర సుందరి దంపతులు వారి కుమారుడు భానుతేజ సహకారంతో మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, శ్రీరామచంద్రమూర్తి అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవార్ల ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మరి ఆ కుటుంబాలు చేయాలని చెప్పేసి ఈ యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరపున అలాగే భక్తుల తరపున కోరుకుంటున్నాం.
స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం తాడేపల్లిగూడెం నవరత్నాల టీం ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 409వ శనివారంగా దాతల సహకారంతో అన్న సమారాధన జరిగింది. విస్సా కోడేరు వాస్తవ్యులు సన్నిధి నాగవేరి వెంకట సత్యనారాయణ పద్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా అన్న సమారాధనకు సహకరించారు. బస్టాండ్ ఎదురుగా గల కలియుగ దైవమైన వెంకటేశ్వర గుడి వద్ద ప్రతి శనివారం నవరత్నాల టీంచే జరుపు అన్న సమారాధన విషయం అందరికీ విదితమే. ఈ వారం 409వ వారానికి చేరుకున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ వారం మాకు దాతలుగా విస్సా కోడేరు వాస్తవ్యులు, భీమవరం వాస్తవ్యులు సన్నిధి నాగ వీర వెంకట సత్యనారాయణ గారు పద్మ దంపతులు అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా ఈరోజు అన్న సమారాధనకు సహకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీనివాసుడు ఎల్లవేళలా కాపాడాలని మా నవరత్నాల టీం కోరుకుంటుంది. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. ఆ అన్నదానం మేము ఇన్ని వారాలు నిర్విఘ్నంగా చేయగలుగుతున్నాము అంటే భగవంతుని దయ, అలాగే దాతల సహకారం. ఈ రెండిటితోటి మేము ఇన్ని వారాలు నిర్విఘ్నంగా చేయగలుగుతున్నాము. మాకు ఇంతటి అవకాశాన్ని కల్పించినందుకు ఆ సదా వెంకటేశ్వరునికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ నవరత్నాల టీం వారు నిర్వహించిన అన్నదానం 409 వరకు చేరుకున్నది. ఇది యుగం జరిగేంత వరకు కావాలని కోరుకుంటున్నాను. దానికి దాతలందరూ సహకరించాలి. దాతలందరూ సహకరించినా కూడా ఈ టీం వారు చాలా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. హరే శ్రీనివాస. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.